all, welcome back to this channel. This is Akshita. In this video I am going to explain 6th class science chapter 8 how fabrics are made part 3 video. ఓకే, సో ఆల్రెడీ పార్ట్ 1 అండ్ 2లో మనం ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఏ విధంగా తయారవుతాయి? ఫస్ట్ ఫైబర్స్ నుంచి యార్ మేడ్ అవుతుంది, తర్వాత యార్ నుంచి మనం ఫ్యాబ్రిక్స్ని తయారు చేసుకుంటున్నాం. ఓకే, మరి జూట్ యార్న్. సో ఈ జూట్ యార్న్ ఏ విధంగా వస్తుందో తెలుసుకున్నాం. ఫస్ట్ జూట్ ప్లాంట్ యొక్క స్టెమ్ ఏమవుతుంది అంటే జూట్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి యార్ని అప్టైన్ చేస్తారనమాట. ముందుగా ఎప్పుడైతే ఈ జూట్ ప్లాంట్ హార్వెస్ట్ అవుతుందో అప్పుడు దాన్ని కట్ చేసి వాటర్లో కొన్ని రోజులు నానబెడతారు. సో వాటర్లో నానబెట్టిన తర్వాత కుళ్ళిపోయినటువంటి స్మెల్ వస్తుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు దాని యొక్క స్టెమ్ని మనం ఈజీగా పీల్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ ప్రాసెస్ ద్వారా యార్ని తయారు చేస్తారు. యాక్టివిటీ 6, హౌ ఈజ్ జూట్ యార్న్. సో జూట్ యార్న్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. Collect gunny bags. Pull out the threads from the bag and observe under magnifying lens. You will see strands of yarn. Observe how the fiber looks like. Compare these fibers with cotton fibers. ఓకే, సో మన ఇంట్లో అంతా కూడా గన్నీ బ్యాగ్స్ ఉంటాయి. సో ఈ రైస్ని, చిల్లీస్ని వీటిని స్టోర్ చేస్తూ ఉంటారు ఇటువంటి బ్యాగ్స్లో కదా. సో గోల్ సంచులు అంటూ ఉంటారు. సో ఈ బ్యాగ్స్ని కలెక్ట్ చేసుకొని ఆ బ్యాగ్స్కి ఉన్నటువంటి థ్రెడ్స్ని మనం పుల్ చేయాలన్నమాట. సో పుల్ చేసి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కింద లేదంటే ఒక మైక్రోస్కోప్ కిందనో పెట్టి మనం అబ్జర్వ్ చేసినట్టయితే దానికి హెయిర్ లైక్ స్ట్రాండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ ఫైబర్స్ ఏ విధంగా కనిపిస్తాయంటే స్ట్రాండ్స్ లైక్ హెయిర్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తాయి. సో ఈ ఫైబర్ని మనం కాటన్ ఫైబర్తో కంపేర్ చేయాలన్నమాట. ఓకే, do you know? In India, jute crop is majorly grown in 7 states: West Bengal, Assam, Odisha, Bihar, Uttar Pradesh, Tripura and Meghalaya. West Bengal alone accounts for over 50% of raw jute production. సరే, మీకు తెలుసా మన ఇండియాలో జూట్ని ఎక్కువగా 7 స్టేట్స్లో పండిస్తారనమాట. ఓకే, సో ఏంటి ఆ 7 స్టేట్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, నెక్స్ట్ అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ. సో ఈ 7 స్టేట్స్లో జూట్ క్రాప్ అనేది చాలా మేజర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ అన్ని దాంట్లో చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ మాత్రం 50% రా జూట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. లెట్ us know about coconut products. The coconut core industry is one of the rural industry in India. It is located mainly in the states like Kerala, Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Odisha. It provides a source of income to about 5 lakhs artisans in rural areas. Women constitute about 80% of the workforce in core industry. ఓకే, సో కోకోనట్ కోర్ ఇండస్ట్రీ వచ్చేసి మన ఇండియాలోనే ఇదొక రూరల్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, సో ఇది మెయిన్గా అంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మెయిన్గా ఎక్కడ ఉన్నాయి అంటే కేరళలో, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో. సో ఈ 5 స్టేట్స్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిషన్స్ దగ్గర 5 lakhs ఆర్టిషన్స్కి ఇదొక ఇన్కమింగ్ సోర్స్ అని చెప్పొచ్చు. సో ఈ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకి చాలా వరకు ఇన్కమింగ్ సోర్స్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ కోర్ ఇండస్ట్రీలో ఎక్కువ వచ్చేసి 80% ఉమెన్ సో వర్క్ ఫోర్స్ కింద ఉన్నారనమాట. ఓకే, దెన్ ఇక్కడ చూడండి, మీకు ఈ ప్రోడక్ట్లో ఫస్ట్ ఈ కోకోనట్ హస్క్. సో ఆ కోకోనట్ పీచు అంటారు కదా, సో ఇది. సో దీంట్లో నుంచి వైట్ హస్క్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్రౌన్ హస్క్ ఉంటుంది. సో ఈ వైట్ హస్క్ ద్వారా వైట్ ఫైబర్ని అప్టైన్ చేస్తారు. ఆ వైట్ ఫైబర్ ద్వారా యార్ని తయారు చేస్తారు. అండ్ బ్రౌన్ హస్క్ కూడా ఉంటుంది. సో ఈ బ్రౌన్ హస్క్ ద్వారా ఫైబర్ని అలాగే కర్ల్డ్ కోర్ని, యార్ని కూడా తయారు చేస్తారనమాట. సో ఈ వైట్ హస్క్, బ్రౌన్ హస్క్ ద్వారా కోర్ పిత్ అనేది వస్తుంది, అంటే పొట్టు మాదిరిగా వస్తుంది. ఓకే, సో ఆ పొట్టు ద్వారా మనం పిత్ బ్లాక్ చేయొచ్చు అనమాట.
ఓకే, సరే. ఇప్పుడు మనం టెంకాయ వలిచినాం అనుకోండి, దాంట్లో వైట్ పార్ట్ ఉంటుంది, వైట్ హస్క్ ఉంటుంది అండ్ బ్రౌన్ హస్క్ ఉంటుంది. సో ఈ వైట్ హస్క్ బ్రౌన్ హస్క్ ద్వారా మనకు చిన్న చిన్న ఏమంటారు పొడి మాదిరిగా వస్తూ ఉంటుంది కదా. సో దాన్నే మనం కోర్పిత్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎగ్జాక్ట్లీ. కోర్ ప్రోడక్ట్స్, ద ఫాలోయింగ్ ఆర్ సమ్ కోర్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ చూడండి కోర్ ఫైబర్ ఎలా ఉంటుందో. సో ఈ కోర్ ఫైబర్ అండ్ దెన్ ఫైబర్ నుంచి మనకు హస్క్ నుంచి కోర్ పిత్ వస్తుందని చెప్పాం కదా, పొడి పొడి మాదిరిగా, ఇదన్నమాట. అండ్ కోర్ యార్న్. సో ఫైబర్ ద్వారా మనం యార్ని తయారు చేసుకుంటున్నాము. Coir uses. Coir has come a long way from the ancient uses. It is still used for agricultural and domestic purposes and controlling landslide or soil erosion. Coir is also used as a substrate to grow mushrooms. Brown coir is used in brushes, doormats, mattresses and for making sacks. ఓకే, సో పూర్వీకుల నుండి ఈ కార్ని యూజ్ చేయడం జరిగిందనమాట. సో నాట్ ఓన్లీ అగ్రికల్చరల్ డొమెస్టిక్ పర్పసే కాకుండా ల్యాండ్ సైడ్ అంటే సాయిల్ ఎరోషన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా మష్రూమ్ని పెంచడానికి కూడా కార్ని యూజ్ చేస్తారనమాట, అంటే ఒక సబ్స్ట్రాట్గా యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా బ్రౌన్ కాయిర్ ఉంటుంది కదా. సో ఈ బ్రౌన్ కాయిర్ని మనం ఎక్కువగా బ్రషెస్లోన, మన డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో డోర్ మ్యాట్స్ అండ్ మ్యాట్రసెస్, సాక్స్ అంటే సంచులు. ఓకే, సో వీటి తయారీలో బ్రౌన్ కాయిర్ని యూజ్ చేస్తారు. యాక్టివిటీ 7, మ్యాట్ మేకింగ్. Take coconut leaves or 2 different color paper strips, cut and remove the middle vein of leaf to get 2 halves. Now put these strips parallel to each other and take one strip and insert horizontally and alternately between the vertical strips. Finally you will get a sheet like structure. This is a way a mat is made. In the same manner weave a paper షీట్ బై యూజింగ్ పేపర్ స్ట్రిప్స్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందుగా కోకోనట్ లీవ్స్, కొబ్బరి చెట్లు ఆకులు ఉంటాయి కదా, సో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది, లేదా ఏమైనా 2 కలర్ స్ట్రిప్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ఆకు ఉంటుంది కదా, కొబ్బరి టెంకాయ ఆకు, సో దాన్ని తీసుకొని మనం కట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది మన కొబ్బరి ఆకు. సో ఈ మిడిల్లో ఉంది కదా ఈ వీన్ని ఈ మిడిల్లో ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఎప్పుడైతే కట్ చేస్తామో 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి అవి. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ అన్నిటిని కూడా మనం ప్యారలల్గా పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ప్యారలల్గా ఇలా, ఓకే, ఒకటికొకటి ప్యారలల్గా పెట్టాల్సి ఉంటుంది. దెన్ టేక్ 1 more strip and insert horizontally and alternately between the vertical strips. సో ఇప్పుడు మనం ఒక స్ట్రిప్ని తీసుకొని ఏం చేయాలంటే లైక్ హారిజంటల్గా మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్యారలల్గా పెట్టేసామనుకోండి ఇలా ఫస్ట్, సో ఈ ప్యారలల్ని తీసుకోవచ్చు, ఈ ప్యారలల్ని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ హారిజంటల్గా ఇన్సర్ట్ చేయమన్నారు కాబట్టి ఈ ప్యారలల్ తీసుకొని హారిజంటల్గా మనం ఒకదాని నుంచి ఒకటి ఇలా ఆల్టర్నేట్గా ఇన్సర్ట్ చేస్తూ వెళ్ళాలి. సో అలా చేస్తూ వెళ్తే మనకు ఫైనల్గా ఒక షీట్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మ్యాట్ని తయారు చేస్తారనమాట. సో ఇదే పద్ధతిలో మనం ఒక పేపర్ షీట్ని అంటే పేపర్ స్ట్రిప్స్ని యూజ్ చేసి ఒక పేపర్ షీట్ని కూడా వ్యూ చేయొచ్చు. Do you know, we all use polythene bags for different purposes. Polythene is very difficult to decompose. To protect our environment, we should use cloth bags instead of polythene bags. ఓకే, సో ఈ మధ్య కాలంలోనే కాకుండా ఎప్పటి నుంచో మనం అంటే చాలా వరకు ఈ 21st centuryలో మనం ఎక్కువగా ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం, అందులోనూ పాలిథిన్ బ్యాగ్స్ని డిఫరెంట్ పర్పస్గా యూజ్ చేస్తున్నాం. కానీ ఈ పాలిథిన్ భూమిలో డీకంపోజ్ అవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుందన్నమాట. కాబట్టి మన ఎన్విరాన్మెంట్లో బయాలజికల్ ప్రాసెస్ అన్నీ
కూడా డిస్టర్బ్ అవుతాయి. సో మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం పాలిథిన్ బ్యాగ్స్కి బదులుగా క్లాత్ బ్యాగ్స్ని యూజ్ చేయాలన్నమాట. సో ఈ మధ్యకాలంలో చూస్తున్నట్టయితే మనం సూపర్ మార్కెట్కు లేదా మాల్స్కు వెళ్ళినప్పుడు మనకు ఒక క్లాత్ బ్యాగ్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో సాధ్యమైనంత వరకు క్లాత్ బ్యాగ్నే యూజ్ చేయాలి. కీవర్డ్స్. సో ఫైబర్స్, ఫ్యాబ్రిక్స్, కోర్స్ ఫ్యాబ్రిక్, న్యాచురల్ ఫైబర్స్, ఆర్టిఫిషియల్ ఫైబర్స్, గిన్నింగ్, స్పిన్నింగ్, యార్న్, వీవింగ్, హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్. సో ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తాయి? ఫైబర్స్ నుంచి. సో ఫైబర్ నుంచి మనం యార్న్ తయారు చేసుకొని యార్న్ నుంచి ఫ్యాబ్రిక్స్ని తయారు చేసుకుంటాం. అగైన్ ఫ్యాబ్రిక్స్లో కోర్స్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి. ఓకే, దెన్ న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఉంటాయి. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? కాటన్, wool, silk, jute are all derived from plants and animals. They are called natural fibers. సో ప్లాంట్స్ నుంచి అనిమల్స్ నుంచి డిరైవ్ చేసేటువంటి ఫైబర్స్నే మనం న్యాచురల్ ఫైబర్స్ అంటాము. సో ఏంటి ఆ న్యాచురల్ ఫైబర్స్? కాటన్, వూల్, సిల్క్ అండ్ జూట్. ఫైబర్స్ మేడ్ ఆఫ్ కెమికల్స్ ఆర్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఫైబర్స్. సో ఏ ఫైబర్స్ని అయితే మనం కెమికల్ ద్వారా తయారు చేస్తామో అటువంటి ఫైబర్స్ని మనం ఆర్టిఫిషియల్ ఫైబర్స్ లేదా సింథటిక్ ఫైబర్స్ అని అంటాము. Tiny strand-like structures are called fibers. These fibers are converted into yarn or woven together to make a fabric. So చిన్న చిన్న టైనీ స్ట్రాండ్స్, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పుకున్నాం, వాటినే మనం ఫైబర్స్ అంటాము. ఈ ఫైబర్స్ అన్నిటిని కలిపి మనం యార్న్గా తయారు చేసుకొని యార్న్ అంతా కూడా వీవ్ చేయడం ద్వారా మనకు ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది. కాటన్ ఫైబర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ కాటన్ బాల్. సో కాటన్ ఫైబర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ప్లాంట్లోని కాటన్ బాల్ నుంచి వస్తుంది. జూట్ ఫైబర్ ఈజ్ అప్టైన్ ఫ్రమ్ ద స్టెమ్ ఆఫ్ ఎ జూట్ ప్లాంట్. సో జూట్ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు జూట్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి వస్తుంది. ఓకే, సో ఈ జూట్ ప్లాంట్ ఎప్పుడైతే హార్వెస్ట్ అవుతుందో దాన్ని హార్వెస్ట్ అయినా కట్ చేసి దాన్ని కొన్ని రోజులు వాటర్లో ఇమర్స్ చేస్తారనమాట. సో ఎప్పుడైతే ఇమర్స్ చేస్తారో కొన్ని రోజుల తర్వాత రోటన్ స్మెల్ వచ్చి తర్వాత దాన్ని పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఫైబర్ని తీసి యార్న్గా తయారు చేయొచ్చు. దెన్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ సీడ్స్ ఫ్రమ్ కాటన్ ఊల్ ఈజ్ కాల్డ్ గిన్నింగ్. సో కాటన్ ప్లాంట్లో కాటన్ సీడ్ ఉంటుంది కదా, సో ఆ కాటన్ సీడ్లో నుంచి మనం కాటన్ని తీసుకోవడానికి సీడ్స్ని రిమూవ్ చేస్తాం. సో ఆ సీడ్స్ని రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ని గిన్నింగ్ అంటాం. మేకింగ్ యార్న్ ఫ్రమ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ స్పిన్నింగ్. సో ఫైబర్ నుంచి మనం యార్న్ని తయారు చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ ప్రాసెస్ని స్పిన్నింగ్ అంటాం. హ్యాండ్లూమ్స్ ఆర్ పవర్ లూమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వీవింగ్ ఫ్యాబ్రిక్స్. సో ఫ్యాబ్రిక్స్ని వీవ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాము? హ్యాండ్లూమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మ్యాన్ పవర్ అండ్ పవర్ లూమ్స్. సో ఇండివిజువల్గా ఆ లూమ్సే మనకు ఫ్యాబ్రిక్ని వీవ్ చేస్తాయి. సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్. వెన్ వీ బర్న్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఇట్ గివ్స్ ఎ డాష్ స్మెల్. సో ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ ఫైబర్స్ని బర్న్ చేస్తామో పంజెంట్ స్మెల్ని ఇస్తాయన్నమాట, అంటే కుళ్ళిపోయినటువంటి స్మెల్ మాదిరిగా, ఎందుకంటే కెమికలీ బేస్డ్ ఫైబర్స్ కాబట్టి. డాష్ ఫైబర్. ఓకే, ఫైబర్ టు యార్న్. ఫైబర్ నుంచి మనం యార్న్ తయారు చేస్తాం, యార్న్ నుంచి ఫ్యాబ్రిక్ని తయారు చేస్తాం. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ సీడ్స్ ఫ్రమ్ కాటన్ ఊల్ ఈజ్ కాల్డ్ గిన్నింగ్. ఓకే, దెన్ డాష్ ఫైబర్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఫైబర్. సో గోల్డెన్ ఫైబర్ అనే మనం దేన్ని అంటాం? గోల్డెన్ ఫైబర్. జూట్ ఫైబర్ అనే జూట్. ఓకే, అండ్ దెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్. సో న్యాచురల్ ఫైబర్కి ఎగ్జాంపుల్ ఏంటి? కాటన్, సిల్క్, ఊల్ ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టిఫిషియల్ ఫైబర్ ఈజ్. ఇందులో ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏంటి? ఈ కాటన్ న్యాచురల్, ఊలు న్యాచురల్, జూటు న్యాచురల్. సో ఆర్టిఫిషియల్ ఫైబర్ ఏంటి? అక్రిలిక్సీ. దెన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ స్పిన్నింగ్. సో స్పిన్నింగ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? స్పిండల్. ఓకే, స్పిన్నింగ్ చేయడానికి స్పిండల్ యూజ్ చేస్తాము.
దెన్ మేకింగ్ ఫ్యాబ్రిక్ ఫ్రమ్ కాటన్ యార్న్ ఈస్ కాల్డ్. సో కాటన్ యార్న్ నుంచి మనం ఫ్యాబ్రిక్ని తయారు చేసుకుంటున్నాం. సో దాన్ని ఏమంటాం? వీవింగ్. ఓకే. దెన్ జూట్ ఫైబర్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ ఎ ప్లాంట్. సో జూట్ ఫైబర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? జూట్ ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి వస్తుంది. డి. సో ఆల్ క్లియర్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకే, దెన్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్.